లోకేష్ ని సీఎంగా చూడాలి అని తమ్ముళ్లకు, పవన్ ను సీఎంగా చూడాలని సైనికులకు కోరిక, ఆశ ఉండటం తప్పు కాని కాదు. బలం ఉంది అని ఇప్పుడు లోకేష్ ను సీఎం చేస్తే బాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని మద్దతిచ్చాను, లోకేష్ కోసం కాదు అంటారు పవన్ కళ్యాణ్. డిమాండ్ చేశారని పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తే మేం ఓటు వేసింది అభివృద్ధి కోసం, పవన్ ను సీఎం చేయడానికి కాదు అంటారు తమ్ముళ్ళు, నాయకులు. కనుక ఈసారికి ఇద్దరికి సీఎం సీటు కుదరదు. ఇద్దరికి ఉన్న కోరిక, ఆశ, లక్ష్యం అవ్వాలి అంటే రెండు మార్గాలు. ఒకటి, వచ్చే ఎన్నికల్లో 50-50 షేరింగ్. రెండు, ఎవరికి వారు సింగిల్ గా పోటీ చేయడం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కూటమిగా వెళ్తే ఆ వ్యతిరేక ఓటుకి జగన్ ఒక్కడే ఛాన్స్. అది 6% మించితే ఎవరైనా గెలవచ్చు. పైగా కమ్మ, కాపు ఇప్పటి సఖ్యత అప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు. ఇక ఎవరికి వారు సింగిల్ గా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే లోకేష్కి లాభం, లేదా వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే జగన్ అండ్ పవన్ కి లాభం. రాష్ట్రం మొత్తం గ్రామాన టీడీపీ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తల్లో లోకేష్ కి ఇమేజ్ ఉంది. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా 40% ఓటు బ్యాంకు లోకేష్ సొంతం. బీజేపీతో ఉన్న సెక్యులర్ విధానాలు ఆచరించడం టీడీపీకి ప్లస్. ఒక వర్గం అతి టీడీపీకి మైనస్. ఇక సినీ ఇమేజ్, అలాగే కాపుల్లో బలం, మాటల్లో పవర్, యాటిట్యూడ్తో పవన్ సొంతం. యువ జన సైనికుల అతి పవన్ కి మైనస్. పరిమిత స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ బలంగా ఉంది. ముందు పవన్ కళ్యాణ్ పార్టీ విస్తరణ చేసుకోవాలి. జగన్ వైపు ఉన్న ఓటు బ్యాంకు పవన్ వైపు రావడానికి పూర్తి హిందుత్వ ఎజెండా తీసుకోవడం ప్రతికూలత. ముస్లిం, క్రిస్టియన్ ఒక వర్గం దళిత ఓట్లు రావు. మిగతా వర్గాల ఓట్లపై ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే పవన్ సొంతంగా గెలుపు సాధ్యం. ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసి ఉండడం రాష్ట్రానికి, పిల్లల భవిష్యత్తుకి అవసరం. రాష్ట్రం గాడిన పడే వరకు కలిసి ఉండండి. చిచ్చుబెట్టే మాటలకు రెచ్చిపోవద్దు. ఈగోలకు అసలే పోవద్దు. ఆ తర్వాత ఎవరి ఇష్టం వారిది, ఎవరి నినాదం వారిది, ఎవరి బలం వారిది, ఎవరి శక్తి వారిది.